నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ పనులను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి వటేం 8వ ప్యాకేజ్ హౌస్ గెస్ట్ హౌస్లో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కొనసాగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల కేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వరం బాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ రిజర్వాయర్, కర్నేతాండ్రా బాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు, భూసేకరణ పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా కాలువల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్ హౌస్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ల కల్పన వంటి అంశాలపై చర్చించారు. ఇంకా భూసేకరణలో పెండింగ్లో ఉన్న కేసులు, రైతులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలను కూడా మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుల పనులు ఆలస్యం కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోపు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు జిల్లాల వారీగా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు తెలియజేయగా వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాలు కావడంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సాగునీటి ప్రాజెక్టు రైతుల భవిష్యత్తుకు బలమైన ఆధారమని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సందర్శనకు రానున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి కావాల్సిన అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని ఉన్న భూసేకరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సమస్యలను మంత్రి వివరించారు. వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్ శాఖల అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా ప్యాకేజీ నెంబర్ 30 పేర్లైన్ ఫస్ట్ ఏదైతుంది 57,000 ఎకరాలు 57,000 ఎకరాల రైతులకు 15,30 కోట్లు 2023 శాంక్షన్ చేశారు. అది స్టార్ట్ కాలేదు, బాగా కాలేదు. సోర్స్ పేరు పనిచేస్తే వాటర్ ప్యాకేజ్ 27 సంబంధించి 50,000 హైయెస్ట్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో. ఇంకోటి వనపర్తి రిలేటెడ్ వచ్చి ప్యాకేజ్ నెంబర్ 27 కానాపల్లి నుంచి టువర్డ్స్ వనపర్తి మండలం క్రాస్ అయ్యి కేతపల్లి సార్ మండలం పోతుంది. అది కేఎన్ఆర్ గారికి మీరు ఫైనల్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. బీమా చేసేవాళ్ళు. సో డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ది అగ్రిమెంట్ 2023. సో ఏజెన్సీ ఆ 2023 ఇప్పటికి ఎస్ఎస్ఆర్ అడిషనల్ 1 ఎస్ఎస్ఆర్ అయితే 2 ఎస్ఎస్ఆర్ అయితే 2 ఇయర్స్ ప్యాకేజ్ 2 ఇయర్స్ ప్యాకేజ్ ఇప్పటివరకు ఎంత ప్రోగ్రెస్ చేస్తున్నారు ఏమంటారు? Why for 3 years?
క్లియరెన్స్ వచ్చిందా ఎస్సీ గారి 25 కోట్ల వర్క్ పెండింగ్. సార్ కేశవరావు గారు మాట్లాడుతున్నారు. కోర్స్ పెండింగ్. సార్ వారికి నోటీస్ ఇచ్చారు, ఆయన రిప్లై ఇచ్చాడా? అట్లా సో మీరు 60C కింద మీరు